హాయ్ హలో నమస్తే. ఇంకొక నేషనల్ సెన్సేషనల్ గొడవ దేశవ్యాప్తంగా నిన్న జరిగినటువంటి ఒక గొడవ గురించి ఈరోజు మనం మాట్లాడదాం. ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీ దత్తాత్రేయ చేసినటువంటి ఒక కామెంట్ దేశవ్యాప్తంగా ఒక పెద్ద రచ్చ అయిపోయింది. నిన్న దేశం మొత్తం చాలామంది నాయకులు, అపోజిషన్ నాయకులు ట్వీట్ల వర్షం కురిసింది నిన్న. రాజ్యాంగాన్ని కాపాడాలనేటువంటి వాళ్ళు మొత్తం కూడా చేశారు. ఇప్పుడు గతంలో అమిత్ షా గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ, ఈవెన్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు కానీ, మేము రాజ్యాంగాన్ని మార్చడానికి మేమేం ప్రపోజ్ చేయట్లేదు, మేము రాజ్యాంగాన్ని కాపాడుతున్నామని చెప్పేసి వాళ్ళు గతంలో చాలాసార్లు రాజకీయ ప్రసంగాలు ఇచ్చిన మాట వాస్తవం. కానీ మాకు ఎక్కడో డౌట్ ఉండేది చాలామందికి, లేదండి వీళ్ళకి ఏదో ఎజెండా ఉంది, రాజ్యాంగాన్ని మార్చాలనేటువంటి ఒక ఐడియా అనేది ఉంది అని చెప్పేసి అపోజిషన్ వాళ్ళు మాట్లాడుతుంటే, వీళ్ళేదో రాజకీయం అంటే ఎవరు అపోజిషన్ వాళ్ళు, సెక్యులర్ వాదులు ఏదో రాజకీయం చేస్తున్నారని చెప్పేసి కౌంటర్ అటాక్ ఇచ్చుకుంటూ పోయి ఒక డిబేట్కి తెరదీసి ప్రతిసారి కూడా ప్రజల్ని మభ్యపెడుతున్నారని మేము చాలాసార్లు చెప్పాము. ఇది రాజ్యాంగ ధ్వంసము అనేది, రాజ్యాంగ ధ్వంసానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అని చాలామంది మాట్లాడుతున్నారు. ఎందుకు రాజ్యాంగ ధ్వంసం జరిగితే అంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే వ్యక్తి రాసిన రాజ్యాంగము మార్జినలైజ్డ్ సొసైటీని సేవ్ చేస్తూ రాశాడు. మార్జినలైజ్డ్ సొసైటీ అంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన వాళ్ళు, వీళ్ళు అంటరానితనాన్ని ఎదుర్కొని, వివక్షను ఎదుర్కొని, కుల వివక్షను ఎదుర్కొని, వాడు పడ్డటువంటి కష్టాల నుంచి బయటికి తీసుకురా కొత్త ప్రపంచాన్ని సృష్టించడానికి రాసిన రాజ్యాంగం భారత రాజ్యాంగం. మన పాత రాజ్యాంగం మనుస్మృతి, మనుధర్మ శాస్త్రం. ఇది మన పాత రాజ్యాంగం. మనకు తెలుసు కదా మనుధర్మ శాస్త్రంలో ఏముంది మనుధర్మ శాస్త్రంలో? దళితులకు హక్కులు లేవు, బీసీలకు హక్కులు లేవు, మహిళలకు హక్కులు లేవు. మనుధర్మ శాస్త్రం చెప్పింది అదే. కాబట్టి మనుధర్మ శాస్త్రం అనేది మత గ్రంథం, అది మత నిర్ణయమాలు ఇవి. అవన్నీ కూడా ఒక అప్రెషన్కి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తుల్ని, దళితులు, ఆదివాసీలు, పేదలు, బలహీన వర్గాలు, మహిళలు, వీళ్ళందరిని అణిచివేసేటువంటి నియమ నిబంధనలు మనుధర్మ శాస్త్రంలో ఉన్నాయి. కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే వ్యక్తి వ్యతిరేకించి 1929లో ఆ మనుధర్మ శాస్త్రాన్ని పబ్లిక్గా బాంబేలో తగలబెట్టి ప్రతుల్ని మేము వ్యతిరేకిస్తున్నాము, ఈ మనుధర్మ శాస్త్రానికి సంబంధించిన నియమ నిబంధనలు ఇవి మా దళితులను అంటరాని వాళ్ళు అంటున్నాయి, మా మహిళలు చదువుకోకూడదని చెప్తున్నారు, మా మహిళలను చంపేయమని చెప్తున్నారు, మా బీసీలకి ల్యాండ్ ఓనర్స్కి ఉండే హక్కు లేదని చెప్తున్నారు అని చెప్పేసి జరిగింది. ఇది భారతదేశ చరిత్ర గతంలో. కాబట్టి మన స్వతంత్ర దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాసేటప్పుడు ఈ మార్జినలైజ్డ్ సొసైటీని కాపాడటానికే రాజ్యాంగం రాశాడు. ఇప్పుడు దాన్ని బేసిక్ స్ట్రక్చర్ని మారుస్తాము అని చెప్పేసి వీళ్ళు ఆర్ఎస్ఎస్, భారతీయ జనతా పార్టీ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారని అపోజిషన్ నాయకులు రాహుల్ గాంధీ కానీ, జైరామ్ రమేష్ కానీ, సిపిఎం వాళ్ళు కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు కానీ, మమతా బెనర్జీకి సంబంధించి తృణమూల కాంగ్రెస్ కానీ, ఏదైతే సెక్యులర్ పార్టీలు మొత్తం కూడా డే 1 నుంచి వ్యతిరేకించుకుంటూ వస్తున్నారు. వీళ్ళు మీరు రాజ్యాంగాన్ని మారుస్తారు అని. మాలాంటి వాళ్ళు కూడా చెప్పారు, మీరు రాజ్యాంగాన్ని మారుస్తారని మేము భయానికి గురవుతున్నాము అని. ఇది మనం ఏదైతే అనుకుంటున్నాం, మనం అడిగినప్పుడల్లా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, ఆర్ఎస్ఎస్కి సంబంధించిన పెద్దలు కానీ వాళ్ళు ఏమంటారు, లేదండి మేము రాజ్యాంగం మార్చడానికి మాకు అలాంటి ఉద్దేశం లేదని చెప్తారు బయటికి. బట్ ఇంటర్నల్గా అంతర్గతంగా జరిగేటువంటి మీటింగ్స్లో ఈ యొక్క భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మొత్తం కూడా ఈ రాజ్యాంగం మీద ఏదో ఒక కామెంట్లు చేస్తూనే ఉన్నారు. అవి చర్చకి దారితీస్తున్నాయి. నిన్న అలాగే ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీ దత్తాత్రేయ ఒక మీటింగ్లో మాట్లాడుతూ మరలా దాని ప్రస్తావన తీసుకొచ్చాడు. అది రాజకీయ దుమారం లేసింది నిన్న. అదేంటి, సోషలిస్ట్ అండ్ సెక్యులర్ అనే పదాలను రిమూవ్ చేయాలి అని ఒక మాట అన్నారు. ఇక్కడ ఫండమెంటల్గా మనం అడిగేది ఏంటంటే, అని 1976లో 42వ అమెండ్మెంట్ చేసి సెక్యులర్ అనే పదాన్ని భారత రాజ్యాంగంలో యాడ్ చేశారు 1976లో. ఇప్పుడు ఈయన ఏమంటారంటే, జనరల్ సెక్రటరీ దత్తాత్రేయ గారు ఏమంటారంటే, ఇదిగో ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో లేదు సెక్యులరిజం అనేది, తర్వాత 1976లో యాడ్ చేశారు అని చెప్పడానికి ప్రయత్నం చేశారు.
అంటే అర్థం అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే వ్యక్తి సెక్యులర్ రాజ్యాంగం రాయలేదని చెప్పడానికి ప్రయత్నం చేసినట్టే కదా. అంటే అంబేద్కర్ పేరుని దేనికి వాడుతున్నారు? సెక్యులర్ రాజ్యాంగం రాసిందే అంబేద్కర్. సెక్యులర్ అలాంటి అంబేద్కర్ పేరు వాడి అంబేద్కర్ సెక్యులరిజం అనేది రాయలేదు, తర్వాత యాడ్ చేశారు. అంటే భారతదేశం సెక్యులర్ దేశం కాదు, అంబేద్కర్ ఒక హిందూ దేశంగా రాశాడా కాన్స్టిట్యూషన్ని? అంబేద్కర్ రాశాడా? మరి ఎందుకు అంబేద్కర్ పేరు వాడటం అనేది మేము చాలాసార్లు ప్రశ్నిస్తూ వచ్చాం. ఓకే, సరే, ఇది జరిగింది. నిన్న జరిగిందేంటి? ఈయన దత్తాత్రేయ గారు ది వర్డ్స్ సోషలిస్ట్ అండ్ సెక్యులర్ షుడ్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్ అనేటువంటి పదం వాడితే రాజకీయ దుమారం లేసింది. కొంతమంది రెస్పాండ్ అయ్యారు, చాలామంది రెస్పాండ్ అయ్యారు. అవన్నీ ఫాస్ట్గా మీకు చూపించిపోయే ముందు 2-3 ప్రశ్నలు మీకు వేస్తున్నాను. అది నా 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 యొక్క అండర్స్టాండింగ్ ప్రకారం మీకు వేస్తున్నాను. ఓకేనండి. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పినట్టుగా మన సెక్యులర్ అనే పదాన్ని మన ప్రియాంబుల్ నుంచి తొలగిస్తే ఏమైంది? సెక్యులరిజం కాకుండా పోయిద్దా భారతదేశం? ఎందుకంటే 1976లో సెక్యులర్ అనే పదాన్ని ఎందుకు యాడ్ చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు యాడ్ చేశారంటే, ఇలానే ఆర్టికల్ 14, 15, 16 అప్ టు 30 వరకు ఉన్నప్పుడు కూడా ప్రియాంబుల్లో సెక్యులర్ లేదు అని చెప్పేసి, మన దేశం సెక్యులర్ దేశం కాదు, ప్రియాంబుల్లో లేదు కదా, సెక్యులర్ దేశం కాదు, ప్రియాంబుల్లో లేదు అంటే టెక్స్ట్ బుక్ టైటిల్లో లేదు కదా, టైటిల్ టైటిల్ లేకపోతే పుస్తకం లోపల సబ్జెక్టులో చాప్టర్స్లో ఉంటాయి కదండి. ఇప్పుడు ఒక బుక్కు ఒక టైటిల్ ఉంటుంది, టైటిల్ కింద చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి, చాప్టర్స్ ఉంటాయి ఇన్సైడ్ ద టెక్స్ట్ బుక్. దాంట్లో ఏదో ఒక చాప్టర్స్లో దాని గురించి రాసి ఉండొచ్చు కదా. సబ్జెక్ట్ అన్ని సబ్జెక్టులని టైటిల్ పెట్టలేం కదండి. ఏదో ఒక ఇంపార్టెంట్ దాన్ని టైటిల్ పెడతారు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని టైటిల్ పెట్టారు, ప్రియాంబుల్ పెట్టారు, ఆ ప్రియాంబుల్ పెట్టారు ఒకటి, డెమోక్రటిక్ కంట్రీ, రిపబ్లిక్ కంట్రీ అని పెట్టారు. దాంట్లో సెక్యులర్ అని లేదు, తర్వాత యాడ్ చేశారు. సెక్యులర్ లేకపోతే లోపల లేదా సబ్జెక్ట్లో వాట్ ఈజ్ ఆర్టికల్ 14, 15, 16, 17 అప్ టు 30, రైట్? అంటే మీరేం ప్రయత్నం చేస్తున్నారు అనేదాన్ని నిన్న నేను నా అభిప్రాయం చెప్తున్నాను. ఓకే, సరే, ఇట్స్ ఓకేనండి. సెక్యులర్ అనే పదం మనం తొలగించేయమని అనుకోండి. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు సెక్యులర్ అనే పదం తొలగించండి ప్రియాంబుల్ నుంచి, తర్వాత యాడ్ చేశారని. ఓకే, మీరు చెప్పినట్టు సెక్యులర్ అనే పదం తొలగించడం వల్ల పెద్ద ప్రాబ్లం ఏంటి? తొలగించారనుకోండి, తొలగించిన తర్వాత ఇప్పుడు ఆర్టికల్ 14 సంగతి ఏంటి? ఆర్టికల్ 14 ఏం చెప్పింది? స్టేట్ షల్ నాట్ డెనీ ఈక్వాలిటీ టు ఎనీ పర్సన్, ఎనీ సిటిజన్ ఇన్ ఇండియా బిఫోర్ ద లా అని ఉంది. అంటే అర్థం ఏంటి? ఈక్వాలిటీ, సమానత్వం విషయంలో భారతదేశంలో ఏ వ్యక్తికి నిరాకరించకూడదు అని ఉంది. ఏ వ్యక్తి అంటే అర్థం ఏంటి? వాళ్ళలో ముస్లిం, క్రిస్టియన్, హిందూ, బెర్సీ, జైను మొత్తం ఉన్నారు కదా. మీరు ప్రియాంబుల్ నుంచి సెక్యులర్ అనే పదాన్ని తీసేస్తే ఆర్టికల్ 14 సంగతి ఏంటి? అది ఎటుపోయింది ఆర్టికల్ 14? అంటే ఇప్పుడు ఆర్టికల్ 14 కూడా మార్చాలి కదా, అంతే కదండి. ఆర్టికల్ 14 కూడా మీరు మార్చాలి. ఏమని మార్చాలి? అప్పుడు ఫండమెంటల్ రైట్ని మీరు అమెండ్ చేయాలి. ఇదిగోండి, సమానత్వము అనేది చట్టం ముందు అందరికీ సమానం కాదు, హిందువులకు మాత్రమే ఈక్వాలిటీ ఉంటుంది, మిగతా వాళ్ళందరికీ ఈక్వాలిటీ ఉండదని నువ్వు అమెండ్ చేయాలి కదా 14ని. ఆ జస్ట్ సెక్యులర్ అనే పదం తొలగించడం వల్ల ఏమొచ్చింది మీకు? ఓకే, సరే, ఆర్టికల్ 15 ఏమని చెప్తుంది? క్లియర్గా రిలీజన్ అనే పదం వాడింది ఆర్టికల్ 15. షుడ్ నాట్ షో డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ రిలీజన్ అని ఉంది. ప్రియాంబుల్ నుంచి మీరు సెక్యులర్ అనే పదం తీసేసినంత మాత్రాన ఆర్టికల్ 15 ఏంటి? మతపరమైన వివక్ష చూపకూడదు అని ఉంది. ఇప్పుడు దాన్ని నువ్వు అమెండ్ చేయాలి కదా. ఆ ప్రియాంబుల్ నుంచి తీసేసి సెక్యులర్ అనే పదాన్ని ఇప్పుడు ఆర్ఎస్ఎస్, భారతీయ జనతా పార్టీ, దే వాంట్ టు అమెండ్ ది ఆర్టికల్ 15 దట్ మతపరమైన వివక్ష చూపుతాము అని నువ్వు మార్చాలి కదా. అదర్వైజ్ మీకు ఉపయోగం ఏంటి? మతపరమైన వివక్ష చూపుతాము దేశంలో అని మీరు ఆర్టికల్ 15 మార్చి అప్పుడు ప్రియాంబుల్ నుంచి సెక్యులర్ అనే పదాన్ని తీసేస్తే ఉపయోగం మీ ఎజెండాకి. అదర్వైజ్ వాట్ ఈస్ ద యూస్? ఆర్టికల్ 16 ఏం చెప్తుంది? ఈక్వల్ ఆపర్చునిటీస్ టు ఆల్ సిటిజన్స్ అని ఉంది. ఆల్ సిటిజన్స్ అని ఉంది. ఆల్ సిటిజన్స్ అంటే దాంట్లో ముస్లిమ్స్, క్రిస్టియన్స్, జైను, పార్సీ, హిందూ, ముస్లిం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎనీ సిటిజన్, రైట్? ఆల్ సిటిజన్స్ అంటే భారతదేశ ప్రతి పౌరుడికి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండాలి అండి. ఇప్పుడు మీరు ఆ సెక్యులర్ అనే పదం తీసేయడం వల్ల మీకు ఉపయోగం ఏంటి? ప్రియాంబుల్ నుంచి ఇప్పుడు ఆల్ సిటిజన్స్ ఈక్వల్ అనే దాన్ని ఈక్వల్ ఆపర్చునిటీస్ ఓన్లీ టు హిందూస్, నాట్ టు అదర్ రిలీజియన్స్ అని నువ్వు మార్చాలి కదా. లోపల ఫండమెంటల్ రైట్ని అమెండ్ చేయాలి కదా. మీరు అమెండ్ చేయకుండా ఆ పదం తీసేస్తే ఏం ఉపయోగం? ఆర్టికల్ 17 ఏం చెప్తుంది? అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ అని ఉంటుంది.
ఇప్పుడు మీరేమన్నారు, సెక్యులర్ అనే పదం తీసేయండి అంటే అర్థం ఏంటి? హిందువుకు సంబంధించినటువంటి రిలీజియన్ ప్రైమరీ సిటిజన్స్ అవ్వాలి, మిగతా వాళ్ళందరూ సెకండరీ సిటిజన్స్ అవ్వాలి దేశంలో అని మీరు కోరుకుంటున్నట్టు. ఇఫ్ ఒక దేశంలో ఒకరు ప్రైమరీ ఒకరు సెకండరీ అయినప్పుడు సెకండరీ సిటిజన్స్ స్లోలీ దే బికమ్స్ లోయర్ అండ్ ఇట్ లీడ్స్ టు అన్టచబిలిటీ. అగైన్ గతంలో కులపరమైనటువంటి అన్టచబిలిటీ ఉంది, తర్వాత ఇప్పుడు మతపరమైన అన్టచబిలిటీ కూడా మొదలైద్ది. ఇప్పుడు సెకండరీ ప్రైమరీ వచ్చినప్పుడు అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ ఆర్టికల్ 17 ఉంది, దాని సంగతి ఏంటి? ఆర్టికల్ 25 నుంచి ఆర్టికల్ 30 వరకు మత స్వేచ్ఛ ఇచ్చింది. ఆర్టికల్ 25 నుంచి 30 వరకు ఓకే, మీరు ప్రియాంబుల్ నుంచి సెక్యులర్ అనే పదం తొలగించండి అని అడిగారు, ఓకే అండి తొలగించారు అనుకోండి. మరి వాట్ అబౌట్ దిస్ ఆర్టికల్స్ 25 to 30 పేజీలు రాజ్యాంగం నుంచి చింపేస్తారా? ఆ పేజీలు మొత్తం 25 నుంచి 30 వరకు అమెండ్మెంట్ చేస్తారా? ఇదిగో మత స్వేచ్ఛ లేదు, ఆర్టికల్ 25 భారతదేశంలో మత స్వేచ్ఛ లేదు, ఓన్లీ హిందువులకు మాత్రమే స్వేచ్ఛ ఉందని నువ్వు మార్చాలి కదా. మార్చకుండా ప్రియాంబుల్ నుంచి సెక్యులర్ పదం తీసేస్తే ఏంటి ఉపయోగం? ఓకే, అంటే ఇవన్నీ తెలియదా అంటే వాళ్ళకి తెలుసు, తెలిసి కూడా ఎందుకు చేస్తున్నారు అని అంటే అదే ఎందుకు చేస్తున్నారు వీళ్ళకి తెలియదా అంటే వాళ్ళకి తెలుసు. నేను చెప్పాను కదా గతంలోనే, ఆర్ఎస్ఎస్ను భారతీయ జనతా పార్టీ నడిపిస్తున్నటువంటి ఒక ఆర్యన్ బ్రాహ్మిన్స్ వాళ్ళు. ఆర్యన్ బ్రాహ్మిన్స్ దే ఆర్ హైలీ ఇంటెలెక్చువల్ కమ్యూనిటీ ఇన్ ద వరల్డ్. యూదులు బ్రాహ్మిన్స్ చాలా తెలివిగల వాళ్ళు, అది నేను చెప్పలేదు. ఒక ఏ ఏ ఏ ఏ గ్రూపు అంటే ఏ కమ్యూనిటీ తెలివిగల వాళ్ళు అని ప్రపంచంలో అన్ని ఆర్టికల్స్ చెప్తున్నాయి. ఏంటంటే ఆర్య బ్రాహ్మిన్స్ యూదులు వాళ్ళు తెలివిగల వాళ్ళు, ఇంటలెక్చువల్స్ అని ప్రపంచం చెప్తుంది. మరి ఇది ఇంత లిటిగేషన్ ఉందని వాళ్ళకి తెలియదంటే వాళ్ళకి తెలిసి ఎందుకు చెప్తున్నారంటే మరి తప్పుతో పట్టించడానికే కదా. తెలియనటువంటి అమాయకుల్ని, చదువురాని వాళ్ళని, లోయర్ కమ్యూనిటీస్కి సంబంధించిన వాళ్ళని కావాలని ఇంటెన్షనల్గా తప్పుదారి పట్టించడమే కదా. అంటే గతంలో మీరు శూద్రులు, మీరు అంటరాని వాళ్ళు అని దేవుడు చెప్పాడు అని చెప్పి దేవుని పేరు చెప్పి వాళ్ళని ఊరు బయట పెట్టి అది ఇంటెన్షనల్గా చేసిందే కదా. అది ఇప్పుడు మీరు చేయడానికి ఇంటెన్షనల్గా చేస్తున్నారే కదా అనేది ఒక క్వశ్చన్. ఓకే, ఇప్పుడు నేనేమన్నా అంటే మీరు సెక్యులర్ అనే పదాన్ని తొలగించినంత మాత్రాన ఈ ఆర్టికల్స్ అన్నీ మార్చకుండా దానివల్ల ఏంటి ఉపయోగం భారతీయ జనతా పార్టీకి అనేది ఒక ప్రశ్న. ఓకే, ఆర్టికల్ 15, 16, 17 ఈ ఫండమెంటల్ రైట్స్ మొత్తాన్ని మనం చేంజ్ చేయకుండా దెర్ ఇస్ నో పాయింట్. హిందూ రాష్ట్రాలు చేయాలి అని అంటే ఈ ఆర్టికల్స్ మొత్తం మార్చాలి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేది ఏంటంటే, ఈ ఆర్టికల్స్ని మనం మార్చగలమా? ఫండమెంటల్ రైట్స్ని మార్చగలమా? ఆ ప్రొవిజన్ ఉందా? మనకి ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేసే ప్రొవిజన్ ఉందా అంటే ఎస్ ఉంది. ఫండమెంటల్ రైట్స్ని మార్చవచ్చు అని 1973లో కేశవానంద్ భారతికి సంబంధించిన ఒక కోర్టులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. యూ కెన్ చేంజ్ ద ఫండమెంటల్ రైట్స్ బట్ వితౌట్ చేంజింగ్ ద బేసిక్ స్ట్రక్చర్ అనే పదం వాడారు. వితౌట్ చేంజింగ్ ద బేసిక్ స్ట్రక్చర్ మీరు ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేసుకోవచ్చు అంది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 1973లో. ఇప్పుడు క్వశ్చన్ వచ్చేది, మరి బేసిక్ స్ట్రక్చర్లో ఈ సెక్యులరిజం ఉందా అంటే ఆ జడ్జిమెంట్లోనే రాశారు, ఈ సెక్యులరిజం ఈజ్ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్. ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఎస్. బేసిక్ స్ట్రక్చర్ సెక్యులరిజం అనేది సెక్యులరిజం వాజ్ ఇంప్లిసిట్లీ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్స్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్. 2 సార్లు జడ్జిమెంట్ వచ్చింది. 1973 కేశవానంద భారతి 1973 జడ్జిమెంట్. మన రీసెంట్గా 2024లో సెక్యులరిజం అండ్ సోషలిజం అనే పదాలను తొలగించండి అని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి ఎవరో ఒక వ్యక్తి తరపున కోర్టుకి వెళ్ళినప్పుడు పిల్లేసినప్పుడు జడ్జిమెంట్ ఇచ్చింది కదా. ఏమంటే సెక్యులరిజం అనేది దిస్ ఈస్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇంప్లిసిట్లీ రిటర్న్ ఇన్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అంటే అర్థం ఏంటి? బేసిక్ స్ట్రక్చర్ మార్చే హక్కు లేదు పార్లమెంటుకి కూడా అని చెప్పేసి కోర్టులు చెప్పాయి. బేసిక్ స్ట్రక్చర్లో సెక్యులరిజం అనేది ఒక భాగం అని చెప్పింది. అంటే అర్థం మీరు సెక్యులరిజం అనే పదాన్ని రాజ్యాంగం నుంచి తొలగించలేరు అనే కదా అర్థం. మీ వల్ల కాదు, పార్లమెంటు కూడా వల్ల కాదు. బలవంతంగా మీరు తొలగించడమే తప్ప చట్టాలు ఒప్పుకోవు, కాన్స్టిట్యూషన్ మార్చడం కుదరదు. అది బేసిక్ స్ట్రక్చర్ని డిస్టర్బ్ చేయకుండా మీరు అమెండ్మెంట్ చేసుకోవాలని చెప్పి కోర్టులు చెప్పాయి. కోర్టులు కూడా లెక్క చేయకుండా పార్లమెంట్లో చట్టాలు చేయాలని చెప్పి ప్రయత్నం చేసేటువంటి భాగంలోనే కదా ఇవన్నీ చేసేది. కోర్టులు మాటలు ఎవడు వింటాడని. అదే కదా మన రీసెంట్ కోర్టుతో గొడవ పెట్టుకున్నారు. మాకే చెప్తారా కోర్టు, పార్లమెంట్ పెద్దదా కోర్టు పెద్దదా అని చెప్పేసి ఆర్గ్యుమెంట్ తరగలేపారు. రేపొద్దున ఈ రాజ్యాంగాన్ని మార్చేటప్పుడు కూడా వాళ్ళు అదే ఆర్గ్యుమెంట్ చేస్తారు.
కోర్టులు చెప్తే ఏమంటే బేసిక్ స్ట్రక్చర్ మార్చేటువంటి రైట్ మీ పార్లమెంట్కి లేదంటే మీరెవరు మాకు చెప్పడానికి అంటారు, మార్చేస్తారు రాజ్యాంగాన్ని. అదే కదా అర్థం. ఆర్ఎస్ ఇప్పుడు ఫైనల్ అండర్స్టాండింగ్ ఏంటి, మనకి ఏమర్థమైంది దీనివల్ల? సెక్యులరిజం అనే పదాన్ని ఆర్టికల్ 14, 15, 16 అప్ టు 30 వరకు మనం తీసేయలేము. అదెందుకంటే ఆ యొక్క మీనింగే ఉంది. ఆర్టికల్ 14 సమానత్వం, ఆర్టికల్ 15 మతపరమైన వివక్ష ఉండకూడదు, ఆర్టికల్ 16 అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్, ఆర్టికల్ 17 అన్టచబిలిటీని అబాలిష్ చేయాలి, ఆర్టికల్ 25 నుంచి 30 మత స్వేచ్ఛ, ఇవన్నీ కూడా రాజ్యాంగ బేసిక్ స్ట్రక్చర్లోనే ఉన్నప్పుడు మీరు సెక్యులర్ అనే పదాన్ని ప్రియాంబుల్ నుంచి తొలగించినంత మాత్రాన దేశం నుంచి సెక్యులరిజాన్ని తీసేయలేరు అని అర్థం. కోర్టులు ఇచ్చిన జడ్జిమెంట్లు ఇవన్నీ. ఓకే, మరి ఇది తెలిసి కూడా ఎందుకు అప్పుడప్పుడు ఇలాంటి స్టేట్మెంట్లు చేస్తున్నారు అని అంటే అంతే స్టేట్మెంట్లు చేస్తారు. ఎందుకంటే ఆ టైటిల్ని బట్టే కనీసం లోపల సబ్జెక్ట్ ఏమో మార్చేటువంటి ప్లానింగ్ ఉందేమో అని ఒక అనుమానం. కాబట్టి ఇదంతా గొడవలు వేసింది. నిన్న చాలామంది చాలా సీరియస్గా సివియర్గా రెస్పాండ్ అయ్యారు. నిన్న కాంగ్రెస్ తరపు నుంచి జైరాం రమేష్ చాలా సీరియస్ పోస్ట్ చేశాడు. ఆయన చేసిందంటే ఆర్ఎస్ఎస్ అనేది అసలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని వాళ్ళు అసలు ఎప్పుడూ ఒప్పుకోలేదు. వాళ్ళు ఎందుకంటే ఇక రాజ్యాంగాన్ని తుడిచిపెట్టేటువంటి కుట్ర చేస్తూనే ఉన్నారు డే 1 నుంచి అని చెప్పి ఒక పోస్ట్ చేశాడు జైరాం రమేష్. అంతేకాకుండా అంబేద్కర్ మీద అటాక్ చేశారు, నెహ్రూ మీద అటాక్ చేశారు. ఈ రాజ్యాంగాన్ని 1949 నుంచి ఈ యొక్క రాజ్యాంగ నిర్మాణంలో పాల్గొన్న వాళ్ళు మొత్తం మీద వీళ్ళు అటాక్ చేశారు గతంలో. కాన్స్టిట్యూషన్ ఎందుకు అంటే కాన్స్టిట్యూషన్ అనేది ఇట్ వాజ్ నాట్ ఇన్స్పైర్డ్ బై మనుస్మృతి ఇన్స్పిరేషన్తో రాజ్యాంగం రాయలేదని చెప్పి వాళ్ళే చాలాసార్లు ప్రసంగాలు ఇచ్చారు. అంటే మనుస్మృతిని రాజ్యాంగం పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు అని రాశారు. అంతేకాకుండా ఆర్ఎస్ఎస్ భారతీయ జనతా పార్టీ వాళ్ళు రిపీటెడ్గా ఈ యొక్క కాన్స్టిట్యూషన్ నుంచి ఈ 2 పదాలు తొలగించనని చెప్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారు దాన్ని తొలగించడానికే 2024 ఎన్నికల్లో మాకు 400 సీట్లు ఇవ్వండి అని చెప్పి ఒక ఎలక్షన్ క్యాంపెయిన్ పెట్టుకుంటూ పోయారు. ప్రజలు తెలివిగలవాలి కాబట్టి మీకు 400 సీట్లు ఇవ్వలేదు. 400 సీట్లు ఇచ్చుంటే ఈ పార్టీకి వీళ్ళు రాజ్యాంగాన్ని మార్చేసి ఉండేవాళ్ళు. అంటే చేంజింగ్ ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కంటిన్యూస్ టు బి మేడ్ బై ది ఆర్ఎస్ఎస్ కోయిస్ సిస్టమ్. వాళ్ళు కంటిన్యూస్గా ట్రై చేస్తున్నారు అనేది. కాబట్టి ఆర్ఎస్ఎస్ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఆలోచించేటువంటి విధానం అనేది రాజ్యాంగ విరుద్ధము. ఇది బాబాసాహెబ్ రాసినటువంటి అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్ని నాశనం చేయడానికి చేసేటువంటి ఒక పన్నాగంగా మేము భావిస్తున్నామని జైరాం రమేష్ నిన్న పోస్ట్ చేశాడు. ఓకే, ఇంకోటి కూడా ఏం పోస్ట్ చేశాడు ఆయన, లోక్సభ ఎలక్షన్స్లో బీజేపీ లీడర్స్ ఓపెన్గా చెప్పారు మీరు 400 సీట్లు ఇవ్వండి మాకు అని. ఫైనల్గా ప్రజలు మీకు ఒక బుద్ధి చెప్పారు, మీరు ఆ 400 సీట్లు ఇవ్వలేదు, మీరు రాజ్యాంగం మారుస్తారనే ప్రజలకు భయం వేసింది అని రాశారు. ఇదిగో కానీ వీళ్ళు ఆఫ్ అండ్ దెన్ మళ్ళీ అంబేద్కర్ పేరే వాడుతున్నారు. ఏమని ఇప్పుడు నిన్న ఏం చెప్పింది కూడా, ఇప్పుడు నిన్న ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీ దత్తాత్రేయ గారు చెప్పింది కూడా ఏంటి, ఏం చెప్పారు కదా, ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ బాబా సాహెబ్ అంబేద్కర్ మేడ్ నెవర్ దీస్ వర్డ్స్. అంటే ఏం చెప్పడానికి ప్రయత్నం చేశారంటే వీళ్ళు ఆ ప్రియాంబుల్లో సెక్యులర్ అనే పదాన్ని అంబేద్కర్ రాయలేదు, తర్వాత యాడ్ చేశారు అని ఇప్పుడు అంబేద్కర్ మీద వేయటం. అది గతంలో కూడా దళిత క్రైస్తవులకి దళిత ముస్లిమ్స్కి రిజర్వేషన్స్ లేవు అని చెప్పి ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా తొలగించి అంబేద్కర్ రాజ్యాంగంలో రాశాడని చెప్పి ఒక విష ప్రచారం దాని మీద అంబేద్కర్ పేరు వాడి అంబేద్కర్ రాజ్యాంగంలో ఉంది దళిత క్రైస్తవులు దళిత ముస్లింలకి రిజర్వేషన్స్కి అర్హులు కాదు ఓన్లీ హిందువులు అని చెప్పేసి ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా పాస్ చేసిన దాన్ని అంబేద్కర్ పేరు మీద వేసి అంబేద్కర్ పేరు వేసి ఇప్పుడు కూడా అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ప్రియాంబుల్లో సెక్యులర్ అనే పదం లేదు, తర్వాత వీళ్ళు యాడ్ చేశారంటే అంబేద్కర్ ప్రియాంబుల్లో సెక్యులర్ అనే పదం లేకపోతే ఆర్టికల్ 14 నుంచి 30 రాసింది అంబేద్కరే కదా, దాంట్లో ఉంది కదా సెక్యులరిజం అని. ఆర్టికల్ 14 అందరూ ఈక్వల్ అంటే ముస్లిమ్స్ క్రిస్టియన్స్ హిందూ అని తేడా లేదు, మొత్తం సమానమే. ఆర్టికల్ 14 అది రాసింది అంబేద్కర్ కాదా. ఆర్టికల్ 15 మీరు మతపరమైన వివక్ష చూపకూడదు, అది రాసింది అంబేద్కర్ కాదా. ఆర్టికల్ 16 అందరికి ఈక్వల్ ఆపర్చునిటీస్, అది రాసింది అంబేద్కర్ కాదా. ఆర్టికల్ 17 అన్టచబిలిటీని అబాలిష్ చేయాలి, అది రాసింది అంబేద్కర్ కదా. 25 నుంచి 30 మత స్వేచ్ఛ, అది రాసింది అంబేద్కర్ కదా. అవన్నీ వదిలేసి ప్రియాంబుల్లో అంబేద్కర్ రాసిన దాంట్లో ప్రియాంబుల్ అంబేద్కర్ పేరు లేదు, వీళ్ళు తర్వాత యాడ్ చేశారని చెప్పి అంబేద్కర్ బ్యాడ్ నేమ్ తీసుకురావడమే కదా. అంటే ఇప్పుడు అర్థం ఏంటి అంటే అర్రే వినేవాడికి అర్రే అంబేద్కర్ మన దేశం సెక్యులర్ దేశం కాదని రాసేటంటే రాజ్యాంగంలో అని చెప్పేసి తప్పుతో పట్టించడమే కదా.
కొద్దిగా కుర్రోళ్ళని వాళ్ళని వీళ్ళని తప్పుతో పట్టించడమే కదా అని బాధ. ఇదంతా ఓకే అంటే ఇదంతా మార్జినల్ సొసైటీ. ఇప్పుడు రాహుల్ గాంధీ రాశాడు చూసాడు, వీళ్ళు ఎందుకు ఇది చేస్తున్నారంటే రాహుల్ గాంధీ రాశాడు నిన్న, ట్వీట్ చేశాడు నిన్న, ఏమని ఆర్ఎస్ఎస్ మాస్క్ హ్యాస్ కమ్ ఆఫ్ అగైన్. వాళ్ళ మాస్క్ తొలగిపోయింది ఆర్ఎస్ఎస్ వాళ్ళది. దేశంలో ఉన్న ప్రతి దేశభక్తుడు కూడా ప్రాణం పోయేంత వరకు రాజ్యాంగాన్ని కాపాడటానికి మేము ప్రయత్నం చేస్తాము అని చెప్పేసి నేను ట్వీట్ చేశాడు ఆయన. ఎవ్రీ ప్యాట్రియాటిక్ ఇండియా విల్ డిఫెండ్ ది కాన్స్టిట్యూషన్ అంటిల్ దేర్ లాస్ట్ బ్రెత్. ది కాన్స్టిట్యూషన్ ఇరిక్స్ దెమ్ బికాజ్ ఇట్ స్పీక్స్ ఆఫ్ ఈక్వాలిటీ. ఎందుకు భారత రాజ్యాంగం అంటే వీళ్ళకి అంత చిరాకంటే భారతీయ జనతా పార్టీకి ఆర్ఎస్ఎస్ వాళ్ళకి రాహుల్ గాంధీ రాసింది ఈక్వాలిటీ అనే పదం వాళ్ళకి నచ్చట్లేదు. అందరూ ఈక్వల్ కాదు, కొంతమంది మెజారిటీ, కొంతమంది హై, కొంతమంది లో అనేటువంటి భావజాలంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అది నచ్చట్లేదు. సెక్యులరిజం అనే పదం నచ్చట్లేదు. జస్టిస్, న్యాయం అనే పదం వాళ్ళకి నచ్చట్లేదు. అంటే వాళ్ళకి ఇన్ఈక్వాలిటీ కావాలి దేశంలో, సెక్యులరిజం ఉండకూడదు, మోరోవర్ ఇన్జస్టిస్ జరగాలి దేశంలో, వాళ్ళు అదే కోరుకుంటున్నారు అని చెప్పేసి రాహుల్ గాంధీ పోస్ట్ చేశాడు నిన్న. ఆర్ఎస్ఎస్ బీజేపీ డజంట్ వాంట్ ది కాన్స్టిట్యూషన్, దే వాంట్ మనుస్మృతి. ఇది రాహుల్ గాంధీ రాసింది కాదండి. వాళ్ళ ప్రసంగాల్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఆర్ఎస్ఎస్ వాళ్ళు చాలామంది రాశారు. ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ నాట్ ఇన్స్పైర్డ్ బై మనుస్మృతి అని వాళ్ళే ప్రసంగాల్లో చెప్పారు. ఇప్పుడు కూడా చెప్తారు వాళ్ళు, మీరు ఇప్పుడు కూడా చెప్తున్నారు, వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు. అఫ్కోర్స్ దీస్ ఆర్ ఆల్ ఆర్గ్యుమెంట్స్, దట్స్ వాట్ ఐ సెడ్. దెర్ ఆర్ ఓన్లీ 2 ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఇండియా. వన్ ఈస్ ద సెక్యులర్ ఆర్గ్యుమెంట్ అండ్ ది అదర్ వన్ ఈస్ నాన్ సెక్యులర్ ఆర్గ్యుమెంట్, దట్ ఈస్ రిలీజియస్ ఆర్గ్యుమెంట్. ఇది రిలీజియస్ ఆర్గ్యుమెంట్ చేసే వాళ్ళు ఎవరు? రిలీజియస్ ఆర్గ్యుమెంట్ చేస్తుంది మెజారిటీ హిందువులు కాబట్టి మనుస్మృతిని రాజ్యాంగంగా పెట్టాలని ప్రయత్నం చేస్తున్నమాట వాస్తవం అది. ఎందుకంటే ఆర్య బ్రాహ్మిన్స్ మొత్తం హెడ్స్గా ఉన్నారు కాబట్టి. ఇప్పుడు ఆబ్వియస్లీ ది ఆర్య బ్రాహ్మిన్స్ మనుస్మృతి అనేది రాసింది వాళ్ళే కాబట్టి దాని ప్రకారం మన రాజ్యాంగం రాసుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారని నేను రాహుల్ గాంధీ రాసింది. దే ఎయిమ్ టు స్ట్రిప్ ది మార్జినలైజ్డ్ అండ్ ది పూర్ ఆఫ్ their rights and enslave them again. Snatching a powerful weapon like the constitution from them is their legal agenda. RSS should stop dreaming. We will never let them succeed. ఆర్ఎస్ఎస్ అని భారతీయ జనతా పార్టీ వాళ్ళు మీరు కలలుగంటున్నారు, రాజ్యాంగాన్ని మేము ఎత్తేసి మొత్తం చేసేస్తామని, మా ప్రాణం ఉన్నంత వరకు లాస్ట్ బ్రెత్ వరకు మేము కాపాడతాము, మీ యొక్క డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయనిమని ఇది రాహుల్ గాంధీ నేను చేసినటువంటి ఒక పోస్ట్. అంటే ఇతను కూడా ఆర్య బ్రాహ్మణుడే, రాహుల్ గాంధీ బ్రాహ్మణుడే, ఈజ్ ఆల్సో ఆర్య బ్రాహ్మణ్, రైట్? అంటే అదేనేమన్నా అంటే కులంలో ఏం లేదు. ఆర్య అంటే నేను ఎందుకు పోయి ఆర్య బ్రాహ్మణ్ అన్న పదం వాడుతానంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ హేట్రెడ్నెస్ ఆన్ ఎనీ క్యాస్ట్. కొన్ని ఐడియాలజీ అంటే ఆర్య బ్రాహ్మణ్ యొక్క ఐడియాలజీ, దాని గురించే నేను మాట్లాడాను. ఎందుకు? బికాజ్ రాహుల్ గాంధీ ఈజ్ ఆల్సో ఆర్య బ్రాహ్మణ్, ఈజ్ ఆల్సో బ్రాహ్మణ్, రైట్? బట్ ఇతను ఏమంటున్నాడు, ఇతను మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కదా, ఇది సమానత్వాన్ని తీసేస్తారు, ఎస్సీ ఎస్టీలకి మార్జినల్ సొసైటీని మనుస్మృతిని తీసుకొచ్చి పెట్టి తొక్కేస్తారు అని మాట్లాడుతున్నాడు కదా. అది అంటే అండర్స్టాండింగ్ బట్టి, కులాల్లో ఏమి లేదు, అండర్స్టాండింగ్లోనే ఉంది మొత్తం కూడా. ఇది కేరళ చీఫ్ మినిస్టర్ పోస్ట్ చేశాడు నిన్న, ఒక ట్వీట్ చేశాడు. ఇతనేమని ట్వీట్ చేశాడు, ఇదిగోనే బ్రేజన్ అటెంప్ట్ టు డిస్మాంటిల్ ది కోర్ ఐడియల్స్ ఆఫ్ అవర్ మన రిపబ్లిక్ కంట్రీ బేసిక్ ఐడియాని తుడిచిపెడతానికి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. చూడండి, అంటే ఇతను కాంగ్రెస్ వాళ్ళని ప్లస్ కాంగ్రెస్ యాజ్ వెల్ యాజ్ ఆర్ఎస్ఎస్ బీజేపీ ముగ్గురిని కలిపి తిట్టాడు ఈయన. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ కాబట్టి కేరళ చీఫ్ మినిస్టర్ ఆ రోజు ఇందిరాగాంధీతో కుమ్మక్క అయిపోయి ఎమర్జెన్సీ టైంలో ఆర్ఎస్ఎస్ ఇందిరాగాంధీ కుమ్మక్క ఎమర్జెన్సీ పెట్టారు, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీకి ఆర్ఎస్ఎస్ సపోర్ట్ చేసింది అప్పుడు అని ఇతను పోస్ట్ చేశాడు చీఫ్ మినిస్టర్. ఇతనేమన్నాడు, సెక్యులరిజం సోషలిజం అనేవి కొత్తగా యాడ్ చేసేది ఏం లేదు, అది రాజ్యాంగంలోనే ఇంప్లిసిట్ అయి ఉన్నాయి, అవి తొలగిస్తాము అనేది డెమోక్రసీని చంపేయటమే, డెమోక్రసీని కోరుకునే ప్రతి సిటిజన్ కూడా ఇట్లాంటి వాటిని మనం తీవ్రంగా వ్యతిరేకించాలని చెప్పేసి కేరళ చీఫ్ మినిస్టర్ పోస్ట్ చేశాడు. దీన్ని లాలూ ప్రసాద్ యాదవ్ కూడా దీని మీద రియాక్ట్ అయ్యాడు. ఈ లాలూ ప్రసాద్ యాక్టివ్ అన్నాడంటే, యూ డు నాట్ హ్యావ్ గట్స్ టు కాస్ట్ ఎన్ ఈవిల్ ఐ ఆన్ ది కాన్స్టిట్యూషన్. అంటే రాజ్యాంగం మీద ఒక చెడు కన్ను వేయటం అనేది చేసే ధైర్యం మీరు చేయకండి. ఎందుకంటే రిజర్వేషన్స్ దాంట్లో రిజర్వేషన్స్ ఇచ్చారు. వై ఆర్ పీపుల్ విత్ అన్ అన్జస్ట్ క్యారెక్టర్, అంటే ప్రతిసారి కూడా అన్యాయం చేయాలనేటువంటి ఒక స్వభావం కలిగిన వాళ్ళు మన యొక్క ప్రజాస్వామ్య రాజ్యాంగము, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద ఎందుకు అంత ద్వేషం ఉందో నాకు తెలియట్లేదు అని చెప్పేసి ఇతను ఒక పోస్ట్ చేశాడు లాలూ ప్రసాద్ యాదవ్. వేరే సిపిఐఎం పోలిట్ బ్యూరో వాళ్ళు కూడా వాళ్ళ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు నిన్న.
వీళ్ళు ఏం చేశారు, ఆర్ఎస్ఎస్ లాంగ్ స్టాండింగ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ సబ్వర్టింగ్ ది కాన్స్టిట్యూషన్ అండ్ ఇట్స్ ఇంటెంట్ టు ట్రాన్స్ఫార్మ్ ఇండియా ఇంటూ హిందూ రాష్ట్రం, అంటే హిందూ రాష్ట్రాన్ని చేయాలని ఆర్ఎస్ఎస్ వాళ్ళు స్టార్టింగ్ నుంచి అనుకుంటున్నారు. ది పర్స్యూట్స్ ఆఫ్ ఇట్స్ హిందుత్వ ప్రాజెక్ట్ అంటే ఆ ప్రాజెక్ట్లో భాగంగానే ఇట్ ఈస్ హైట్ ఆఫ్ ది హిపోక్రసీ ఫర్ ది ఆర్ఎస్ఎస్ విచ్ ప్లేడ్ ది రోల్ ఇన్ ది ఫ్రీడమ్ మూవ్మెంట్ టు నౌ అడ్వకేట్ ఫర్ ది రిమూవల్ ఆఫ్ దిస్. అంటే వారు ఫ్రీడమ్ మూవ్మెంట్ జరిగేటప్పుడు వాళ్ళు అసలు ఫ్రీడమ్ మూవ్మెంట్లో పాల్గొనకుండా ఇప్పుడు వచ్చి బేసిక్ ప్రిన్సిపల్స్ని మారుస్తాము అది ఇది అని చెప్పి మనకి చెబుతున్నారు హిందూ రాష్ట్రంగా మార్చడానికి. మనం దీన్ని అడ్డుకోవాలని సిపిఎం వాళ్ళు చేసినటువంటి కామెంట్ ఇది. కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ ఇతను కూడా పోస్ట్ చేశాడు. ఇతనేం పోస్ట్ చేశాడు, బియాండ్ ది బీజేపీ లిప్ సర్వీస్. ప్రతిసారి లిప్ సర్వీస్ అంటే ప్రతిసారి ఎలక్షన్స్ ముందు మేము రాజ్యాంగాన్ని మార్చము, రాజ్యాంగం అంటే ఇష్టము, బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు, మన బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పి అంబేద్కర్ పేరు కూడా లిప్ సర్వీస్ చేస్తున్నారు మీరు. బట్ యాక్చువల్ బేసిక్ హిడెన్ ఎజెండా చూడండి, దేర్ హిడెన్ ఎజెండా ఈజ్ ఆల్వేస్ బీన్ టు డిస్టార్ట్ అండ్ డిస్ట్రాయ్ అవర్ కాన్స్టిట్యూషన్. హిడెన్ ఎజెండా ఏంటంటే మన రాజ్యాంగం మార్చడమే వాళ్ళది, బికాజ్ ఇట్ స్టాండ్స్ అగేన్స్ట్ ది కోర్ ఫ్యాసిస్ట్ బిలీవ్స్ ఆఫ్ ది ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ అని కేసీ వేణుగోపాల్ ఆఫ్ కాంగ్రెస్ పోస్ట్ చేశాడు. ఆర్జేడీ ఎంపీ మనోజ్ కుమార్, ఈ ఆర్జేడీ ఎంపీ ఏం చెప్పాడైనా, వాట్ ఈస్ ప్రింటెడ్ బై నాగ్పూర్ హెడ్ క్వార్టర్స్ ఓన్ వర్క్. మీరు నాగ్పూర్లో హెడ్ క్వార్టర్లో రాసుకున్న పుస్తకాలు ఇక్కడ పనిచేయవు. యూ వాంట్ టు అండర్స్టాండ్, యూ షుడ్ రీడ్ ద డిబేట్స్ ఇన్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. అంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో డిబేట్ చేశారు, అన్ని ఫండమెంటల్ రైట్స్ రాసేటప్పుడు ఆర్టికల్ 14 ఒక స్టేట్మెంట్ రాసేయడానికి పెద్ద చర్చ జరిగింది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో. ఆ డిబేట్స్ మొత్తం మీరు చూడండి, అంతే తప్ప మీరు హెడ్ క్వార్టర్స్లో రాసినవి కాదు అని చెప్పి ఇతను ఒక పోస్ట్ చేశాడు. పర్హాప్స్ హీ హాజ్ నాట్ రెడ్ ఇట్. సోషలిజం అండ్ సెక్యులరిజం ఆర్ ఇంటిగ్రల్ పార్ట్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. సోషలిజం సెక్యులరిజం అనేది ప్రియాంబిల్లో ఉంటే ఉండనివ్వండి, అది భారతదేశ కాన్స్టిట్యూషన్లోనే ఉంది, మీరు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిస్కషన్స్ చదవండి అని ఒక పోస్ట్ చేశాడు ఇతను. జాన్ బ్రిటా అనేటువంటి ఒక కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు ఫ్రమ్ కేరళ, ఇతనేం పోస్ట్ చేశాడు, ఆర్ఎస్ఎస్ రెన్యూడ్ పుష్ టు స్ట్రిప్ సోషలిజం సెక్యులరిజం ఫ్రమ్ ది కాన్స్టిట్యూషన్ lays bare their long standing disdain for it. Recently prominent RSS leader in Kerala Brajan, అంటే ఇతను ఏం చెప్తాడంటే, రీసెంట్గా కేరళలో కూడా ఒక ఆర్ఎస్ఎస్ నాయకుడు అన్నాడట, ఆ జాతీయ జెండాని మార్చి మన సాఫ్రాన్ జెండాగా మార్చాలి, ఆ మూడు రంగుల జెండా అనేది ఉండకూడదు, కాషాయం ఉండేది కదా హిందూ మతానికి సంబంధించిన ఒక కాషాయం జెండాని జాతీయ జెండాగా మార్చాలని కేరళలో ప్రసంగం ఇచ్చాడు. రైట్, మరి ఇట్లాంటి ప్రసంగాలు ఇచ్చారు కాబట్టి 400 సీట్లు ఇవ్వండి మేము రాజ్యాంగం మారుతాను, ఎన్నికలకు వెళ్తే మీకు 230 సీట్లు కూడా రాలేదు, మీకు అంటే 300 సీట్లు ఏమొచ్చు, 320 సీట్లు కూడా రాలేదు. ప్రజలు మీరు అది కూడా ఏంటి మ్యానిపులేషన్స్ వచ్చాయని ఈవీఎం మీద డౌట్లు ఇవన్నీ ఎక్స్ప్రెస్ చేస్తూ 300 కూడా రాలేదంటే ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు, రాజ్యాంగం మార్చడానికి లేదని రాశారు. ఇది ప్రమోద్ తివారీ అనేటువంటి కాంగ్రెస్ నాయకుడు ఏం పోస్ట్ చేసింది. వన్స్ అగైన్ ది ట్రూత్ స్లిప్డ్ అవుట్. ఇంకొకసారి నిజం అనేది బయటకు వచ్చింది. హిడెన్ ఎజెండా ఆఫ్ బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ నౌ అవుట్ ఇన్ ద ఓపెన్. ఇప్పుడు వాళ్ళ యొక్క లోపల హిడెన్ ఎజెండా అనేది బయటపడింది. దే వాంట్ టు రిమూవ్ ది కోర్ వాల్యూస్ ఆఫ్ సెక్యులర్ అండ్ సోషలిజం ఆన్ ద కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి సెక్యులర్ అండ్ సోషలిజాన్ని మార్చాలనేది వాళ్ళ నోటి నుంచే బయటకు వచ్చింది అని చెప్పేసి వీళ్ళందరూ పోస్ట్ చేశారు. చాలామంది మాట్లాడారు, ఇంకా అవన్నీ చూపిస్తే టైం సరిపోదు కాబట్టి ఫ్యూ పీపుల్ చూపించాను. థ్యాంక్ యూ, నమస్కారం.